కలిగిన విశ్వాసంతో మేము కూడా తప్పనిసరిగా పునరుద్ధానంలో తిరిగి లేచి తండ్రి దగ్గరికి చేరుకుంటాము. కాబట్టి మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు ఏం చేస్తున్నారు? ఇప్పుడే మన కనులారా చూసామా? చూడలా. ఆయన ఏం చేస్తున్నాం? విశ్వసిస్తున్నాం లేదా? ఎస్, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. తప్పనిసరిగా మాకు కూడా పునరుద్ధానం ఉంది. నిత్య జీవంలో మాకు కూడా అవకాశం ఉంది. తండ్రితో పాటు మేము కూడా యుగ యుగాలు యేసుక్రీస్తు వారు ఎలా అయితే తండ్రితో పాటు ఉంటున్నారో యుగ యుగాలు ఎలాగైతే ఉంటారో మేము కూడా ఆ రీతిగా ఉంటాము అని చెప్పి విశ్వసిస్తున్నాం, మనం చూడకపోయినా సరే. అవునా? అందుకనే తోమాకి ముందు తోమా ఒక్కడితోనే ఏంటి అవిశ్వాసి అయిన తోమా ఒక్కడితోనే చెప్పలా. వీళ్ళందరూ మిగతా 11 మంది అక్కడ ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వాళ్ళు తలుపులోని లోపలికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా భయపడిపోయి దెయ్యం అని చెప్పి అనుకుపోయారు. నమ్మారా? ఫస్ట్ ఆ మరియా అక్కడికి వెళ్ళి చూసి వచ్చి సమాధి తీయబడి ఉంది, ఆయన లెగిసాడంట, అక్కడ ఉన్న దేవదూతలు మాకు చెప్పారు, మీకు చెప్పమని చెప్పి పంపించారు అని అన్నప్పుడు ఆమె వచ్చి చెప్తే వీళ్ళు నమ్మారా? వీళ్ళు నమ్మలేదంట. ఆమె మాటలు పిచ్చి మాటలు వీళ్ళు పరిగణలోనికి తీసుకున్నారు. అంటే వీళ్ళు విశ్వసించారా? వీళ్ళు నమ్మారా? వీళ్ళు నమ్మలా, విశ్వసించలా. తోమా కూడా అదే చెప్పాడు. అవునా? కాబట్టి దేవుడు పరిచయం వాళ్ళకి అప్పగించాడు. అక్కడ గదిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడు? చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మీరు వెళ్ళి ఈ సువార్త మొత్తానికి ప్రకటించండి అని అన్నాడు. తోమా ఒక్కడే అల్ప విశ్వాసం మన కాడకు పంపించారు. అందుకని మన భారతదేశం ఇట్లా గెలిచింది. మిగతా సార్లు పోయిన వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఊరు నమ్మలా. మన వాళ్ళకి ఏదైనా దొరికితే చాలు దాన్ని జట్టలుగా తీసుకోవటం, ఊరు మొత్తం పాంప్లెట్లు పంచుతారు. అవునా? కాబట్టి ఏంటంట, చూడక నమ్మిన వారు ధన్యులు, ఈ సువార్తను పోయి మొత్తం చెప్పండి మీరు అక్కడికి వెళ్ళి అని అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన రైట్ వేలో ఉన్నామా లేదా? ముసుగు లేకుండా నిజంగానే మనం ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుంటుంటే ఆయన ప్రేమిస్తున్నట్టు. కాబట్టి మనం ఆయన చూడకపోయినా సరే ప్రేమిస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఆయన చూడకపోయినా సరే కన్నులారా చూడకయే విశ్వసిస్తున్నాం మనం. అవునా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విశ్వసిస్తున్నట్టయితే గనక వాక్యానుసారంగా మన జీవితం ఉండాలి. అలా ఉండాలి అని అంటే మన హృదయంలో వాక్యం ఉండాలి ఎనీ టైం. అర్థమైందా? అది లేకపోతే గనక డూప్లికేట్ విశ్వాసం ఉండింది. శోధన వచ్చినప్పుడు పడిపోతాము. కాబట్టి ప్రతి దానికి స్టార్టింగ్ వాక్యం చదవటమే. అందుకని పేతురు రాసిన పత్రికలోనే ఏమనుంది? ఈ మొదటి అధ్యాయం చివరిలో